రీసెంట్ గా నేను తమిళ మీడియా ఆఫీస్ కి వెళ్ళినా. ఇక నేను ఆ ఆఫీస్ కి ఎందుకు వెళ్ళానో ఈ వీడియోలో చూసేద్దాం రండి. అసలుకి తమిళ మీడియా అంటే ఏంది, ఇంతకు దీంట్లో ఏం చేస్తారు అని చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటది. మీరేం కన్ఫ్యూజ్ కాకండి, మీకు చెప్పనీకే ఈ రోజు వీడియో చేస్తున్నా. ఓవరాల్ గా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మార్నింగ్ లేచి రెడీ అయ్యి శ్రీకాంత్ సార్ కి స్టోరీ నరేషన్ ఇయ్యాలని చెప్తే ఫస్ట్ అక్కడికి వెళ్లి స్టోరీ నరేట్ చేసేసినాం. ఇంకట్లా ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని తమిళ మీడియా ఆఫీస్ కి వెళ్దాం అని చెప్పేసి బయలుదేరినాం. అసలుకి ఈ ఆఫీస్ లో ఏముంటది, ఈ ఆఫీస్ కథ ఏందంటే, ఇక నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియోస్ చేస్తున్నా వైరల్ అవుతున్నాయి. ఇక నేను వైరల్ అవుతున్నా కాబట్టి నాకు వర్క్ కూడా చాలా పెరిగిపోయింది. అట్లా అని నేను ఎక్కువ టైం మళ్ళీ యూట్యూబ్ కోసం తీయలేకపోతున్నా. అలాంటి టైంలో మాకు ఎడిటింగ్ గానీ నా వీడియోకి థంబ్నెయిల్స్ గానీ చేసి నా ఛానల్లో వీడియోస్ వాళ్ళే అప్లోడ్ చేస్తారు. అదొకటే కాకుండా ఫేస్బుక్ కి, యూట్యూబ్ కి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి కూడా వర్క్ చేస్తారు. ఇంకట్లా మాకు అలా వర్క్ చేసి ఇచ్చి మాకొచ్చే ఇన్కమ్ లో 30% 40% మనం మాట్లాడుకునేంత తీసుకుంటారు. ఇక నాకు ఇట్లా తెలిసిన ఒక 10 నెట్వర్క్లు అయితే ఉన్నాయి. తమిళ మీడియా అని, ఇన్ఫినిటీ మీడియా అని చాలా ఉన్నాయి. ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెడితే నేను ఈ రోజు తమిళ మీడియాకి ఎందుకు వచ్చినా అంటే, నాకు ఒక ఫేస్బుక్ కొలాబరేషన్ కోసం వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యి ఉండే. దానికోసం ఆఫీస్ పోవడం ఏం అక్కర్లే, కానీ నాకు నా మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉండే. సో దాని గురించి ఈ రోజు తమిళ మీడియా ఆఫీస్ కి అయితే వెళ్ళిన. ఇంకా ఓవరాల్ గా తమిళ మీడియా ఆఫీస్ కి వెళ్ళిపోయినాక మన ఇమాం బ్రో కలిసి ఫైనల్ గా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పించిండు. సో దానికి థ్యాంక్ యూ ఇమాం బ్రో. ఇక మేము ఫైనల్ గా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ నుండి బయలుదేరిపోయినాం. ఇక నేను ఇంటికి రాక చాలా రోజులు అవుతుంది, ఊకే బయటికి తిరుగుతున్నా అని చెప్పేసి నా వైఫ్ ఫీల్ అవుతుంది. అందుకు ఈ రోజు ఇంటికి పోతున్నాం. మేము మూవీ తీస్తున్నాం, మర్చిపోక.